టాస్ ఓడిన బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ 11, ట్రావిస్ హెడ్ 48లు శుభారంభమిచ్చారు. బుమ్రా, తుషారలు కట్టుదిట్టంగా బంతులేసైనా వికెట్ చేజారనివ్వలేదు. అన్షుల్ కాంబోజ్ వేసిన 5వ ఓవర్లో హెడ్ బౌల్డైన అది నో బాల్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. బుమ్రా వేసిన 6వ ఓవర్లో అభిషేక్ వెనుదిరిగాడు. అక్కడి నుంచి ఆరెంజ్ ఆర్మీ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. మయాంక్ అగర్వాల్ 5, ట్రావిస్ హెడ్ 45, నితీష్ రెడ్డి 20, హెన్రిచ్ క్లాసెన్ 2 వెంటనే పెవిలియన్ చేరారు. దాంతో 100లోపే సన్ రైజర్స్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత టెయిలెండర్లు తలా ఓ చేయి వేసి జట్టును ఆదుకున్నారు. షహ్బాజ్ అహ్మద్ 10, మార్కో జాన్సెన్ 17, పాట్ కమ్మిన్స్ 17 బంతుల్లో 35 నాటౌట్ పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 250 పైచిలుకు స్కోర్లను అలవోకగా నిర్దేశిస్తూ వచ్చిన సన్ రైజర్స్ బ్యాటర్లు కీలక సమయంలో తడబడుతున్నారు. గత మ్యాచ్లో కనిపించిన తెగింపు, ధైర్యం మన వారిలో కొరవడింది. దూకుడుగా ఆడితే ఎక్కడ అవుట్ అవుతామో అన్న భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే మన వారిని దెబ్బతీసింది. వాంఖ్డే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. పోతూ ముంబై జట్టు మరో 4 తమ వెంట తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఆడిన 12 మ్యాచ్ల్లో 4 విజయం సాధించిన హార్దిక్ సేనకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేవు. ఈ క్రమంలో ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసేలా ముంబై జట్టు ప్రదర్శన చేస్తోంది. సొంతగడ్డపై సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్యకుమార్ యాదవ్ 102 నాటౌట్, 51 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లు, ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిస్టర్ 360 ఆ తరువాత మరింత చెలరేగిపోయాడు. భువనేశ్వర్, నటరాజన్ బౌలింగ్లో కాస్త ఆచితూచి ఆడిన మార్కో జెన్సెన్, కమిన్స్లను చీల్చి చెండాడాడు. అతన్ని ఆపడం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అతనికి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 37 నాటౌట్, 32 బంతుల్లో 6 ఫోర్లు, చక్కని సహకారం అందించాడు. సూర్య విధ్వంసం ధాటికి ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.